మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రెండో రోజు విచారణ జరగనుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఖైదీగా ఉన్న ఆయన్ను నిన్న నగరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై దాడికి యత్నించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో విచారణ చేస్తున్నారు. నిన్న మొదటి రోజు విచారించిన పోలీసులు ఇవాళ రెండో రోజు కూడా విచారించనున్నారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, భాగ్యశ్రీ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని రెండో రోజు కస్టడీలో ఉన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో రాత్రి ఉంచి విచారణ కూడా చేసిన పరిస్థితి నెలకొంది. నిన్న ఏదైతే ఉందో కస్టడీలో తీసుకున్న నగరంపాలెం పోలీసులు ఈ రోజు రెండో రోజు కూడా విచారణ చేస్తున్నారు. లోతైన విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. చేబ్లో కిరణ్ విషయంలో ఎందుకు అతని మీద దాడి చేయాల్సిన అవసరం ఎంత వచ్చింది, అనంతపురం నుంచి గుంటూరుకు వచ్చి దాడి చేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి అతన్ని పోలీసులు ప్రశ్నించడం జరిగింది. కానీ కేవలం ఇతని యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే నీ వెనక ఎవరున్నారు, ఎవరి పాత్ర ప్రమేయం ఉంది, ఎవరైనా చెప్పారా, చెప్పడం వల్లే నువ్వు దాడికి ఎత్తిరించావా అని చెప్పేసి పలు రకాల్లో ప్రశ్నలు కూడా తలెత్తడం జరిగింది. దీనికి సంబంధించి కేవలం మా అధినేత సంబంధించి కూడా ఏదో వైఎస్ భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాంతో కోపం వచ్చి నేను అతని మీద దాడికి ఎత్తిరించానని చెప్పేసి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు కూడా విచారణ కొనసాగనుంది. ఈ రోజుతో ఏదైతే ఉందో విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. రిమాండ్ కూడా పొడిగింపు కూడా ఏదైతే ఉందో చేస్తారా లేదనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఏంది. సాయంత్రం మాత్రం ఇతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇతనితో పాటు 6 నిందితులు ఉన్నారు. 6 నిందితులు కూడా కేవలం సుపారీ కోసం తీసుకొచ్చారా, లేకపోతే ఏమన్నా దాడికి ఎత్తించడం కోసమే తీసుకొచ్చారా, లేదంటే ఏంది అని చెప్పి పలు రకాలు కూడా ఈ రోజు కూడా ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో మాత్రం విచారణ కొనసాగుతుంది. 5 పోలీసులు మాత్రం ఇతను విచారణ చేస్తున్నారు. ఒక డిఎస్పీ అధికారి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీ ఇప్పటికే గోరంట్ల మాధవ్ మీద అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసులతో కూడా నీ మీద గతంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి కూడా ఇలా చేయడం భావ్యమేనని చెప్పేసి పోలీసులు కూడా ప్రశ్నించడం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ దీనికి సంబంధించి అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది. వైఎస్ భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి నేను ఈ దాడికి ఎత్తిరించానని చెప్పేసి మాధవ్ చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు కస్టడీలో తీసుకున్న తర్వాత సాయంత్రం కస్టడీకి పూర్తవుతుంది. 2 రోజుల పాటు తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపడితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఓవైపు నుంచి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి బెయిల్ పిటిషన్ వేయడంతో బెయిల్ కూడా కొట్టివేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మరోసారి మాత్రం బెయిల్ వేశారు. మరి బెయిల్ ఇస్తారా లేకపోతే మాత్రం దీన్ని పొడిగింపుగా రిమాండ్ మరొకసారి తరలిస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.